మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. కుంభరాశి వారికి ఈ నెల మొత్తం కూడా అంటే డిసెంబర్ నెల మొత్తం కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీరు ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ తిరుగుతుంటారండి. ఏంటి ఇలా చెప్తున్నాడు ప్రతి వాళ్ళకి అనుకోకండి. ఆ రాశుల ప్రభావం వలన కూడా నాకు చాలామంది చెప్పారు కూడాను. కుంభరాశి వారు ఫారిన్ కంట్రీస్ వెళ్ళాము అని కూడా చెప్తున్నారు, వెళ్తారు కూడా. ఇప్పుడు మీకు భాగ్యంలో బుధుడు ఉన్నాడు. చాలాదండి, చాలాదా ఈ శనివారం అంటాం సరే, చాలాదా ఈ బుధుడు మనకి భాగ్యంలో బుధుడు ఉన్నాడంటే విష్ణు ఆరాధనకు సంబంధించిన వాటి పూజలు చేసుకుంటారు మీరు. విష్ణు యొక్క కటాక్షాలు మీకు ఉంటాయి, అంటే వెంకటేశ్వర స్వామి. అంతేకాకుండా బుధుడు ఉండడం వల్ల మీకు తెలివితేటలు, బిజినెస్ తెలివితేటలు బాగా డెవలప్ అయిపోతాయి. ఎందుకంటే అంటే మీకు బుధుడు 6వ తారీఖు వరకు ఉంటాడు భాగ్యంలో. భాగ్యాధిపతి బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. ఆ కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే మీకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అంటే అద్భుతమైన ఫలితాలు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ రీచ్ విదేశాలు వెళ్ళడము. లాయర్స్ అంటే మీరు ఎంలా అంటారు సరే, అటువంటి మంచి ఎడ్యుకేషన్ కోసం విదేశాలు వెళ్తారు. అంతేకాకుండా మీరు కొంత బిజినెస్లో ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో బాగా రాణించడము, తీర్థయాత్రలు చేయడం, గురువు గారితో కానీ పీఠాధిపతులతో కానీ తీర్థయాత్రలు చేస్తారు. గొప్ప అదృష్టం. అంతేకాకుండా మీరు ఏదనుకుంటే ఆ పనుల్లో నిమగ్నమైపోతారు. హయ్యర్ ఎడ్యుకేషన్ వస్తుంది. షూటింగ్ల రీత్యా, బిజినెస్ పనుల రీత్యా, మీ సొంత పనుల రీత్యా విదేశీ పర్యటన ఖచ్చితంగా ఉంటుంది. రైతులు కూడా పంటలో నష్టం రావడానికి మాత్రం అవకాశం ఉంది. ఏదేమైనా గురుడు బాగా కాపాడుతాడండి. పంచమస్థానంలో ఉన్న గురుడు పుత్ర సంతాన యోగం ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఇస్తాడు. ముఖ్యంగా వేదశాస్త్ర పఠనం అంటే వేదశాస్త్ర విద్య చదవడం కూడా 4th భావం 5th భావం కూడా గురుడు ఉంటే ఖచ్చితంగా చదువుతారు. 5th హౌస్లో గురుడు వలన మీరు అంటే సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. కళారంగం అంటాం కదా, కళారంగంలో అంటే సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్యం కానీ అంటాం కదా. సాహిత్య రంగంలో మరింత డెవలప్మెంట్స్ ఉంటాయి మీకు, లేకపోలేదు, డెఫినెట్గా బాగుంటాయి. అంతే కదండి, గురుడు బాగుండడం వలన ఆకర్షణ శక్తి, జనాకర్షణ చాలా బాగుంటాయి. అంతేకాకుండా పంచమ స్థానాన్ని 4 గ్రహాలు చూస్తున్నాయి కదా. పొలిటికల్ రంగంలో కూడా పదవులు రావడానికి అవకాశం ఉంది. జనాల యొక్క సేవ, జనసేవ, జనాల్లో తిరగడము, ప్రజాదరణ ఇవన్నీ బాగుండేవి కాకుండా మీకు పొలిటికల్ రంగంలో పదవులు వస్తాయి. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, మాట చాతుర్యము బాగుంటుంది. ధర్మకార్యాలు, శుభకార్యాలు, యాగాదులు అంటే యజ్ఞాలు అంటే పెద్దవి కాదనుకోండి, చిన్నపాటి యజ్ఞాలు కూడా చేసుకుంటారు. హోమాలు అంటాం కదా, హోమాలు అటువంటి చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా కళారంగంలో కూడా మీకు చెప్పినట్టుగా అభిరుచి ఉంటుంది. స్పోర్ట్స్ రంగంలో కూడా రాణిస్తారు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా ధన సంపాదన మీకు బాగుంటుంది. ఏదేమైనా మీ కుంభరాశి వాళ్ళకి కేతు ప్రభావం ఎక్కువ ఉందండి. అంటే 7వ స్థానంలో కేతు మంచివాడు కాదు, యోగవంతమైన ఫలితాలు ఇవ్వడం. అంటే దగ్గర కొంచెం సంబంధాలు ఆగిపోతూ ఉండడము, అయితే భార్యాభర్తల విషయంలో కొంచెం మనస్పర్ధలు, చికాకులు, ఎప్పుడూ కూడా మిస్అండర్స్టాండింగ్లు, దెబ్బలాడుకోవడం, చిన్న పోట్లాటలు, ఏదో చిన్న అండర్స్టాండింగ్స్లో లోపాలు ఉంటాయి. అంత మాత్రాన్ని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా మీరు ఆరోగ్యం మహాభాగ్యం. ఎందుకంటే 8th హౌస్ని సరి చూడడం వలన కొద్దిగా 8th హౌస్ లాట్ బాగున్నాడు. 8th హౌస్ చూడడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీకు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మెడిసిన్స్ తీసుకోవడమో, అంటే అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల బాగుంటుంది. 9, 10, 11 హౌసులు మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. కేవలం ఏంటంటే శనీశ్వరుడు వల్లనే, నాదే ఉందండి, శని ప్రభావం వల్లనే మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నారు అంటే సందేహం లేదు. శనీశ్వరుడే చిన్న ఇబ్బంది ఏంటంటే కుటుంబంలో కలతలు సృష్టించడానికి, మీ తోబుట్టువుల విషయంలో కానీ, లేకపోతే బంధువుల విషయంలో కానీ, మీ భార్యాభర్తల విషయంలో కానీ చిన్నపాటి తగాదాలు, మనస్పర్ధలు వస్తాయి. కానీ ఫైనాన్షియల్గా ఏమాత్రం తగ్గరండి. ఫైనాన్షియల్గా డెవలప్మెంట్స్ ఉంటాయి. కాకపోతే అంటే సుఖం తక్కువ, కష్టం ఎక్కువ మీరు. ఎందుకంటే 4th భావం కాంబినేషను శనీశ్వరుడు చూడడం వలన చదువులో ఆటంకాలు ఎదురవడము, మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉండడము ఉంటుంది. కానీ ఆ భావాధిపతి ఎక్స్ట్రాడినరీగా బ్రహ్మాండంగా ఉన్నాడు. కానీ భావాన్ని చూస్తాడు కాబట్టి అన్నిటికంటే గొప్పది ప్రొఫెషన్ అండి. గొప్ప అదృష్టం అంటే ప్రొఫెషన్, అంటే వృత్తి. ముఖ్యంగా రవి, కుజ, బుధ, శుక్రులు దశమలో ఉన్నారంటే దిగ్బలత్వంలో ఎవరుంటారు? రవి, కుజులు. దిగ్బలత్వం అంటే ఏంటంటే వాళ్ళ మాటకి తిరుగుండదు, వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంటారు అంటాం కదా రవి, కుజులు. ఇంకోటి చెప్పాలండి, 3rd హౌస్ లార్డ్, 10th హౌస్ లార్డ్ అయినటువంటి కుజుడు అయ్యాడు మీకు. 3rd హౌస్లో ఉన్న, 10th హౌస్లో ఉన్న అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. ఏం ఫలితాలు ఇస్తాడు? గవర్నమెంట్ జాబులు ఇస్తాడండి. రవి, కుజులు కలిపి
కాంబినేషను గవర్నమెంట్ సంబంధించినటువంటి వృత్తుల్లో ఉండడానికి అవకాశం మీకుంది. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో పెద్ద పెద్ద పదవులు అలంకరించడానికి అవకాశం ఉందండి. రాజకీయ రంగంలో కూడా మీకు వస్తారు. దశమంలో రవికుజులు ఉన్న వాళ్ళకి దశమంలో ఉండి గురుదృష్టి ఉన్న వాళ్ళు రాజకీయ రంగంలో మంచి పలుకుబడి ఉంటుంది. రాజకీయ రంగంలో వెదుగుతారు. పైగా శని దృష్టి కూడా మీకు దశమస్థానానికి ఉంది. కాబట్టి ప్రొఫెషనల్గా థ్రిల్లర్ చాలా బాగుంటుంది. కొన్ని కొన్ని అవకాశాలు ఇబ్బందులు ఎదురైనా సరే సక్సెస్ అవుతారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ రంగ ఉద్యోగస్తులు కూడా మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా బుధ శుక్రుల కాంబినేషన్ ఉంది. బుధ శుక్రులు దశమంలో ఉన్నారంటే వాళ్ళు వ్యాపార లక్షణాలు కలిగి ఉంటారు. కవిత్వం చెప్తుంటారు, గణిత శాస్త్రం చెప్తుంటారు. బుధుడే కారకుడు కదా, అద్భుతం. తర్వాత సినిమా రంగంలో కూడా అవకాశాలు వస్తాయండి. బుధ శుక్రుల కాంబినేషను సినిమా రంగము, టెలివిజన్ రంగము, అలా మంచి మంచి అవకాశాలు రావడము, కళారంగం వీటిలో అవకాశాలు రావడము, భూములు కలిగి ఉండడం జరుగుతుంది. 10th భావంలో జనరల్గా అంటే మీకు శుక్రుడు కూడా ఉన్నాడు. కళారంగంలో బాగా రాణించడము, భరతనాట్య శాస్త్రము తెలిసి ఉండడము, అలాగే నాటకాలలోను, చిత్రలేఖనంలోను, అలాగా కవిత్వం చెప్పడంలోనూ, యాస్ట్రాలజీలో కూడా మీరు బాగా ఉండడానికి అవకాశం ఉంది. అంటే మీరు గొప్ప ఆస్ట్రాలజర్గా నేమ్ అండ్ ఫేమ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. సరే, దశమస్థానం ఎంత స్ట్రాంగ్గా ఉందంటే రవి కుజ శుక్రుడు కూడా ఉండడం వల్ల ఏమవుతుందంటే డాక్టర్స్గా మీరు బాగా ఫెమిలియర్ పర్సన్ అవుతారు. అలాగే అంతేకాకుండా రవి బుధులు కూడా కాంబినేషన్ వల్ల ఆడిటర్స్, అంటే గవర్నమెంట్ ఆడిటర్స్, స్టాట్యుటరీ ఆడిటర్స్ అంటాం కదా, వాటిల్లో అద్భుతంగా ఫలితం ఉన్నాయండి మీకు. ముఖ్యంగా రాజ్యస్థానము, లాభస్థానము కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. ఎవరు రాశి వారు, ఏ రాశి వాళ్ళకి కూడా దశమస్థానము, లాభస్థానము లేవు. మకర రాశి వాళ్ళకి భాగ్య రాజ్యస్థానాలు బాగున్నాయి. బి రాశి వాళ్ళకి రాజ్యస్థానం అంటే 10th హౌస్ అండ్ 11th హౌస్ సూపర్గా ఉన్నాయి. 11వ భావం చూడండి. 11వ భావంలో సడన్ కేసు ఉంటాయండి, లాటరీస్ అటువంటి రావడానికి అవకాశం అలా అనకూడదు. బట్ రవి కుజ బుధ శుక్రులు కాంబినేషను 10వ భావంలో ఉన్నారు, అంటే 11వ భావంలో ఉన్నారు. 11వ భావంలో కనుక ఈ కాంబినేషన్ వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. పైగా 11వ భావానికి గొప్ప అదృష్టం ఏంటంటే ఆ రవి 11వ భావం ఉన్నాడంటే ధనం బాగా వృద్ధి చెందుతూ ఉంటాడు. నాన్నగారికి బాగుంటుంది, వృద్ధి చేస్తూ ఉంటాడు, నాన్నగారికి బాగుంటుంది. అలాగే ధనుసు రాశిలో రవి ఉండడం వల్ల గొప్ప గొప్ప పెద్ద పెద్ద విద్వాంసులతో కలయిక ఉంటుంది మీకు. అంతేకాకుండా కీర్తి ప్రతిష్టలు, భార్య పుత్రులతోటి సరదాగా సుఖజీవనం గడపడము, అధికమైన సంపద కలిగి ఉంటారు. ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ ఉంటుందండి మీకు, డౌట్ లేదు. కుంభరాశి వారికి రవి కుజుల కాంబినేషన్ వల్ల ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది, ఫైనాన్స్ రంగంలో బాగుంటారు. అంతేకాకుండా కుజుడు కూడా ధనుసు రాశిలో ఉండడం వలన దైవభక్తి ఎక్కువ ఉంటుంది, భగవంతుని యొక్క ఆరాధన ఎక్కువ ఉంటుంది. అలాగే పండితుల్ని గౌరవిస్తారు, మీరు జ్ఞాన సంపదను పెంచుకుంటారు. కొద్దిగా మానసికంగా ఇబ్బంది పడుతుంటారు, అది పక్క పెడితే బుధుడి వలన, లాభస్థానంలో బుధుడి వలన కొన్ని సంఘాలకి, వివిధమైన సంఘాలకి ఆధిపత్యం వహిస్తారట. అంటే మీరు గ్రూప్ లీడర్గా ఉంటారట. మంత్రిత్వ శాఖల్లో మంత్రి పదవులు వస్తాయి, మంత్రులు కూడా బాగా డెవలప్ అవుతారు. పొలిటికల్ రంగంలో కుంభరాశి వాళ్ళకి పదవులు వచ్చి తీరుతాయి. ధనాదాయం, ధనం, కీర్తి ప్రతిష్టలు సూపర్గా ఉన్నాయంటే సందేహం లేదు. అంతేకాకుండా శుక్రుడు వలన అన్ని పనులు సుఖంగా నెరవేర్చుకుంటుంటారంటే శత్రు నాశనం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. లాభంలో ఉన్నటువంటి ఈ ప్లానెట్సే అద్భుతం. ముఖ్యంగా లాభంలో పాపులు ఉండాలంటారు. రవి కుజులు మీ కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతున్నారు. దశమము, లాభము కుంభరాశి వాడికి సూపర్గా ఉంది. మీరు కష్టపడమే కావాలి, కష్టపడుతున్నారు. ఆడవాళ్ళకి చెప్తానండి, మీకు కొంతమందికి అయితే సివిల్ సర్వీసెస్ అని రాస్తుంటారు కదా, చూస్తారా గ్రూప్స్, సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్ వాటిలో సెలెక్ట్ అవుతారు. రవి కుజులు కదా, గవర్నమెంట్ జాబులు బ్రహ్మాండంగా వస్తాయి. మీకు కష్టపడాలి కానీ వాటిలో మంచి పదవుల్లో ఉంటారు. సాఫ్ట్వేర్ రంగంలో బ్రహ్మాండంగా ఉంటారు. ముఖ్యంగా కుజుడు వలన ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాడికి బాగా డబ్బులు వస్తాయండి. అనుకున్న దానికంటే లాభాలు అధికంగా ఉంటాయి. సినిమా రంగం, చిత్ర పరిశ్రమ వాళ్ళు కూడా 10th హౌస్లో శుక్రుడున్నాడు, లాభస్థానంలో శుక్రుడున్నాడు. డెఫినెట్గా మీరు లాభాలు బాగా చేకూరుతాయి. కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ నెల పర్ఫెక్ట్గా బాగుంది. మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు, సరస్వతి అమ్మవారిని పూజించండి. వాక్ దాటి వాక్ శుద్ధి పెరుగుతుంది. ఓం శ్రీం హ్రీం సరస్వత్యై నమః, ఓం శ్రీం హ్రీం సరస్వత్యై నమః అంటాం కదండి. అది 108 సార్లు చదివినా సరే చాలా బాగుంటుంది. ముఖ్యంగా మార్గశిర మాసము కాబట్టి డిసెంబర్ నెల విష్ణువుని దర్శనం చేసుకున్న, అంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారిని, అదే విష్ణుమూర్తి తులసి దళాలతో పూజ చేసిన, లక్ష్మీ అమ్మవారిని విష్ణుమూర్తితో సహా కలిపి కలువ పూలతో కానీ, మారేడు దళాలతో కానీ, మారేడు దళాలు తెలుసు కదా, మారేడు దళాలు చూస్తుంటాం, శివుడికి చేస్తుంటాం.
వాటితో పూజ చేసినా సరే స్థిరమైన లక్ష్మి మీ ఇంట్లో ఉండడం ఖాయం.